ఈ రోజున మన ధ్యాన అంశం ఏంటి అని అంటే నిలుచుండుట పడిపోవుట. ఈ మాటను ఆలోచన చేస్తూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడిన మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. ఏం మాట్లాడాడు, ఎక్కడ మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడని చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్న మాటలు అక్కడ మనం చదవచ్చు. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. హల్లెలూయా. ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు, ఎవరైనా కానీ నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్త పడవలెను. ఏ నిలబడ్డాని గురించి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ పౌలు ద్వారా సంఘంతో. మామూలుగా మనం పరిగెత్తడమో నిలబడ్డమో నడవడం గురించి కాదు. మన ఆత్మీయ జీవితంలో మనం నిలుచున్నాం. ఎలా అంటే దేవుని యొక్క రక్తం ద్వారా, మారు మనసు పొందడం ద్వారా, ఆయన సన్నిధిలో నడవడం ద్వారా. అయితే మనం బాగున్నాము, ఇలానే ఉన్నాము, మనం ఇంకా పడిపోయేదానికి ఆస్కారం లేదు అనుకునేదానికి లేదు. పడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ లోక అధికారి అనగా సాతానుడు అనుక్షణం మనల్ని పడద్రోయాలని, లోకంలోనికి తీసుకువెళ్ళాలని, దేవునికి దూరం చేయాలని వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు ఎప్పటి వరకంటే మనం చనిపోయేంత వరకు. అందుకే అపోస్తలుడైన పౌలంటి వాడే ఒక మాట అన్నాడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనములో ఆయన పలికిన మాటను చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ, బాగా వినండి, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోవుదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట. ఎటువంటి దైవజనుడు అండి అపోస్తలుడైన పౌలు? ఒకప్పుడు ఆయన పాత జీవితం వేరు. ఆయన అంటాడు, నేను తెలియక చేశాను అంటాడు. తర్వాత యేసయ్య దర్శనం ద్వారా ఆయన మారిన తర్వాత ఒక పక్క ఇతరులకు ప్రకటిస్తానే, ఇతరులను మారుస్తానే, యేసయ్య కొరకు బాధలు అనుభవిస్తానే ఆయన చేసే పని ఏంటంటే ఇతరులకు చెప్పి నేను ఎక్కడ తప్పిపోతానేమో అని ఆయన శరీరాన్ని ఆయనే నల్లగొట్టుకొనుచు లోబరుచుకుంటున్నాడు. అంటే పాపంలో పడిపోకుండా. చాలా సందర్భాల్లో మా నాన్నగారు చెప్తా ఉంటారు నాకు కూడా. ఏమని చెప్తా ఉంటాడంటే, అరే బాబు, నిన్ను దేవుడు సేవకు పిలిచాడు కదా, నువ్వు ఆయా ప్రాంతాల్లో వాడబడుతున్నావు, లేదా నీ సంఘంలో వాడబడుతున్నావు, బయట వాక్యం చెప్తావు. చాలామంది వారు ఎటువంటివారైనా నువ్వు ఎట్లాగ చెప్పినా కూడా భలే చెప్పావు సార్ వాక్యం అంటారు. ఏమంటారు? భలే చెప్పావు సార్ ఈరోజు వచ్చింది వాక్యం, భలే వచ్చింది సార్. అంటే ఎందుకంటే వారు తప్పుగా చెప్పడం అని కాదు, పాస్టర్ గారిని ఎంకరేజ్ చేయాలనో, లేదా నిజంగానే వారికి నచ్చిందనో వారి అభిప్రాయం చెప్పే విధానం ఉంటుంది. అది తప్పని కూడా నేను చెప్పట్లేదు. అయితే ఎందుకు ఈ మాట చెప్పాడంటే మా నాన్నగారు, ఆ మాటల ద్వారా నువ్వు గర్వించకూడదు. ఆ మాటల వలన నీవు గర్వించకూడదు. అబ్బా నేను భలే చెప్పేశాను, అబ్బా అందరికి నచ్చేసింది, ఈ విధంగా నచ్చడం ద్వారా ఈ విధంగా ఇంకా అని చెప్పి నా హృదయంలో ఆ గర్వపు ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో అది నేను పడిపోయేదానికి కారణమవుతుంది. అందుకే చాలా సందర్భాల్లో నన్ను ఎవరైనా కానీ ఈ విధంగా అడుగుతూ ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు నా మనసులో నన్ను నేనే తిట్టుకుంటా ఉంటాను. నాయనేముంది, పనికి మాలోండి, నాది ఏముంది, అసలు ఎన్నిక లేని వాడిని చెప్పి తిట్టుకుంటా ఉంటాను. ఎందుకంటే నన్ను అంచుకునేదానికి, ఎక్కడ భ్రష్టుడైపోతాడేమో, ఎక్కడ పాపంలో పడిపోతాడేమో అన్న భయం చేత తన శరీరమును నలగగొట్టుకొనుచు లోపరుచుకుంటున్నాడు. తన శరీరమును లోపరుచుకుంటున్నాడు. ఎలాగా? ఎందుకొరకు అంటే పడిపోకుండా ఉండేదానికి, నిలబడేదానికి తన శరీరాన్ని లోబరుచుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సంగమా, ఆలకించండి. అయితే అపోస్తలుడైన పౌలు ఎందుకు ఈ మాట చెప్పాడు? అక్కడ ఎవరితో చెప్తున్నాడంటే
ఆ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే 11వ వచనం వరకు చదవనక్కర్లేదు. కానీ ఇశ్రాయేలీయుల ప్రజల నిమిత్తమై ఇశ్రాయేలీయుల ప్రవర్తన బట్టి ఆ మాటను ఆ సంఘమునికి దృష్టాంతంగా ఉండాలన్న ఉద్దేశంతోటి ఈ మాటలు చెప్తున్నాడు. ఇజ్రాయెల్ గురించి 2 షేడ్స్ను బయట పెట్టాడు అపోస్తలుడైన పౌలు. ఎలా అంటే, మొదట ఇజ్రాయెల్ గురించి ఏం చెప్తున్నాడంటే, ఇజ్రాయేలీలు బాప్తిస్మం పొందారని. ఈ మాట వినగానే మీకు ఏంది, ఇజ్రాయేలీలు బాప్తిస్మం పొందారా? బాప్తిస్మం ఎక్కడుంది? అక్కడ అప్పట్లో ఎక్కడుంది బాప్తిస్మము? యేసయ్య ఈ లోకంలో పుట్టిన తర్వాత యోహాను నుంచి కదా బాప్తిజం వచ్చింది. అప్పట్లో బాప్తిజం ఎలా ఉందని చూస్తే చూడండి నా ప్రియ సంగమా, ఆడ 2వ వచనం చదువుతున్నాను, 10వ అధ్యాయం 2వ వచనం. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. ఏమనుందండి? మేఘంలోను సముద్రంలోను నడిచిపోవడం ద్వారా బాప్తిస్మం పొందినట్లుగా అపోస్తలుడైన పౌలు వర్ణిస్తూ ఉన్నాడు. అలాగనే వీరు ఆత్మ సంబంధమైన ఆహారమును ఒకే పానమును చేసినట్లుగా, అంటే బాప్తిజం తీసుకున్నట్లుగా, బల్లారాధనలో పాలు పంపులు పొందినట్లుగా, అలాగే క్రీస్తనే బండను చూడండి 4వ వచనం చదువుతున్నాను. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇక్కడ ఇజ్రాయేల్ గురించి చెప్తా ఉన్నాడు పౌలు. వారు మేఘంలోను సముద్రమును వెళ్తుండగా బాప్తిజం పొందారు, ఆత్మ సంబంధమైన ఆహారమును పానమును చేశారు, బండలోని నీళ్లు త్రాగారు, క్రీస్తుని వెంబడించారు, క్రీస్తుని అనుసరించారు. అలాగే వీరు ఏం చేశారు అని అంటే, దేవునికి ఇష్టలుగా జీవించకుండా ప్రత్యేకించి చెడ్డవాటిని ఆశించడం, తినుటకు త్రాగుటకు ఆడుటకు ఇష్టపడడం, విగ్రహారాధన చేయడం, వ్యభిచారులై ఉండడం, దేవుని సేవకుని శోధించడం, ఇవన్నీ ఇజ్రాయెల్ చేస్తున్నట్లుగా పౌలు చెప్తా ఉన్నాడు. బాగా ఆలకించండి, మీకు అర్థమయ్యేట్లు చెప్తాను. ఇక్కడ ఇజ్రాయెల్ గురించి పౌలు సంబోధిస్తూ సంఘానికి ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఎలాగోని అంటే 6వ వచనంలో చూడండి, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అంటే వారు పడిపోయినట్లు మనం కూడా పడిపోకుండా ఉండేదానికి ఇవన్నీ మనకు దృష్టాంతములుగా, అంటే మనకు ఒక కనువిప్పు కలిగే విధముగా, మార్గముగా ఈ మాటలు వ్రాయబడినని మీరు గమనించాలి. ఈ మాటలు వింటున్న నా ప్రియ సంగమా, ఆలోచన చేయండి. ఇజ్రాయేలు నిలిచి ఉన్నారు, దేవునిలో కొనసాగుతూ ఉన్నారు. ఎలాగా? దేవుని మాట వింటూ, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజిస్తూ, ఆత్మ సంబంధమైన పానీయాన్ని తాగుతూ, క్రీస్తుని వెంబడిస్తూ, బాప్తిజం పొందుకొని కొనసాగుతూ ఉన్నారు. అయితే వాటితో పాటే చెడ్డవాటిని ఆశించడం, విగ్రహారాధన చేయడం, వ్యభిచారం చేయడం, దేవుని సేవకుని శోధించడం, సనగడం కూడా చేస్తున్నారు. ఇప్పుడు వీటిని బట్టి ఇజ్రాయేళ్ళు పడిపోయి ఉన్నారా, నిలబడి ఉన్నారా అమ్మా? అయితే వారు బాప్తిజం తీసుకున్నారు కదా, క్రీస్తుని వెంబడిస్తున్నారు కదా, ఎట్లా పడిపోయారని చెప్పగలరు అంటే, వారు చేసే ప్రవర్తనను బట్టి, పనులను బట్టి పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. వారు ఆశించినట్లుగా మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు, అలాంటి పనులు చేయకుండానట్లు, అలాంటి ప్రవర్తించకుండానట్లు దేవుడు మనకి ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఈ మాటలు వింటున్నా నా ప్రియ స్నేహితులారా, సహోదరులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, నువ్వు అనుకో ఉన్నావు, నువ్వు తలంచుతూ ఉన్నావు ఏంటి అని అంటే, నేను నిలుచున్నాను అని. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు పడిపోయావు అని. ఎలా పడిపోయావు, ఎందుకు పడిపోయావు అన్నది మీకు నేను తెలియజేస్తూ ఉంటాను. మీరు దేవుని వాక్యాన్ని చూడండి. చాలామంది అనుకుంటూ ఉన్నారు క్రైస్తవులు ఏమని అంటే, నేను బాప్తిజం తీసేసుకున్నాను,
దేవుని మందిరానికి వస్తున్నాను, బలలో పాలు పంపులు పొందుతున్నాను. అయితే నేను ఈ చిన్న చిన్న విషయాలకి పడిపోయినట్లు కాదు. నేనే కాదు, క్రైస్తవ సంఘంలో అనేకులు చేస్తున్నారు. సంఘ కాపరి చేస్తున్నాడు, సంఘ పెద్దలు చేస్తున్నారు, సంఘంకి వచ్చేవారు చేస్తున్నారు. మరి వారు చేయంగా నేను చేస్తే పెద్ద పొరపాటు కాదు. అయితే నేను పడిపోయినట్లు కాదు, నిలుచున్నాననే తలంచుతూ ఉన్నారు చాలామంది క్రైస్తవులు. అయితే క్రైస్తవులకు కొన్ని పరిమితులు ఉన్నాయి, క్రైస్తవులకి కొన్ని కట్టడలు ఉన్నాయి, క్రైస్తవ విశ్వాసంలో కొన్ని బలమైన విశ్వాసాలు ఉన్నాయి. ఎందుకు అని అంటే క్రైస్తవుల యొక్క ఆత్మీయ జీవితం బాగుండేదానికి. ఈ మాటలు వింటున్న నా ప్రియ సంగమా, ఆలకించి ఆలోచన చేయండి. ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ చేత చదివిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని మీరు చదవాలని కోరుతూ ఉన్నాను. 10వ అధ్యాయము 23వ వచనం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలవు కానీ అన్నీ చాలండి. క్రైస్తవులతో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్న మాటలు. నువ్వేదైనా చేయొచ్చు, ఏదైనా చేయగలవు, నీకు అన్ని విషయాలపై నీకేముంది? స్వాతంత్రం ఉంది. కానీ అన్నీ చేయదగినవి కావు. నువ్వేదైనా చేయగలవు, ఏ విధంగా మాట్లాడగలవు, ఎలాగైనా ప్రవర్తించగలవు, కానీ అవి నీకు క్షేమాభివృద్ధిని కలుగు చేయవు అన్న విషయాన్ని ప్రియ సంఘమైన మీరు గమనించాలి. కాబట్టి ఈ రోజున క్రైస్తవ విశ్వాసులు ఏం చేయాలి, ఎలా జీవించాలి అని అంటే అపోస్తలుడైన పౌలు ఒక మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. ఎలాగో అని అంటే తన శరీరమును లోబర్చుకోవడం, తన శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం. దేనికి? పడిపోకుండా నిలుచునేదానికి, దేవునిలో కొనసాగేదానికి, దేవునికి ఇష్టలుగా జీవించేదానికి. ఇతరులకు చెప్పి ఆయన ఎక్కడ భ్రష్టుడైపోతాడేమో అని జాగ్రత్త పడుతూ భయంతో బ్రతుకుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ రోజున క్రైస్తవులు భయంతో బ్రతుకట్లేదు, కేర్లెస్గా బ్రతుకుతున్నారు, విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు, లెక్కలేనితనంగా బ్రతుకుతున్నారు. నన్ను ఎవరేం చేస్తారు, నన్ను ఎవరేం చేయగలరు అన్న ధీమాతో బ్రతుకుతున్నారు. అది మనకు క్షేమాభివృద్ధిని కలుగు చేయదు. అది మన జీవితాలను ఆశీర్వాదకరమైన బాటలోకి తీసుకువెళ్ళదు. అది దేవునికి ఇష్టలుగా మనల్ని చేయలేదన్న విషయాన్ని మీరు గమనించాలి. మీకు బాగా అర్థమయ్యేదానికి బైబిల్లో కొంతమందిని పరిచయం చేయాలని కూడా ఇష్టపడతా ఉన్నాను. ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయము 20-25 వచనాలు ఒకసారి చదవాలి. ఆదికాండము 9వ అధ్యాయము 20-25 వచనాలు. నోవాహు వ్యవసాయము చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేశాడు. పిమ్మట ద్రాక్షరసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉన్నాడు. తన తండ్రి వస్త్రహీనుడైండు చూచి ఆ సంగతి తెలిపాడు. అప్పుడు షేము యాపేతు వస్త్రం ఒకటి తీసి తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి, అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం బాగా గమనిస్తే ఎందుకు చదివించాను అని అంటే, నోవాహు ఎలాంటి వాడు అని అంటే భూమి మీద బ్రతికే వారిలో నీతిమంతుడు. ఇంచుమించు 2వ ఆదాము నోవాహు. ఆదాము నుంచి ఇచ్చిన సంతానం అంతా కూడా డిమాలిష్ అయిపోతే తర్వాత నోవాహు కుటుంబం ద్వారా దేవుడు మరలా ప్రజల్ని పుట్టించినట్లుగా మనం చూస్తాం. అలాంటి నోవాహు ద్రాక్ష తోట వేసిన తర్వాత ఆ పంట వచ్చిన తర్వాత ద్రాక్ష రసం త్రాగేసి బాగా మత్తుడై పడిపోయిన తర్వాత తన కుమారుడు వచ్చి చూచి తన అన్నదమ్ములు తీసుకొచ్చిన తర్వాత ఆ పరిస్థితులన్నిటిని బట్టి నోవాహు మత్తు నుండి మేలుకొని తన కుమారుని ఏం చేస్తున్నాడు? శపించినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ మనం బాగా ఈ వాక్యాన్ని గమనిస్తే
అసలు తన కుమారుడు శపించబడ్డానికి కారణం ఎవరు? కారణం ఎవరండి? నోవాహే. నోవాహు చాలా నీతిమంతుడు, పరిశుద్ధుడు. కానీ నోవాహు చేసిన పనిని బట్టి తన కుమారుడు శపించబడినట్లుగా వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, మనం అనుకుంటున్నాం నిలుచున్నాను అని, మనకు అర్థం కావట్లేదు మనం చేసే పనుల ద్వారా పడిపోయి ఉన్నాము అని. నోవాహు అనుకోలేదు, నేను ఈ విధంగా త్రాగడం ద్వారా, ఈ విధంగా మత్తుడై ఉండడం ద్వారా, నా శరీరం నా ఆధీనం లేకపోవడం ద్వారా నేను ఎలా ప్రవర్తిస్తానో ఎలా ఉంటానో నాకు ఒకసారి తెలుస్తుందా అని నోవాహు ఆలోచించలేదు. కానీ తన యొక్క ఆలోచన ప్రక్కన పెట్టి తన శరీరమును కంట్రోల్ చేసుకోలేక, ఇది మీరు బాగా ఆలోచన చేయాలి. ఏంటి? తన శరీరమును కంట్రోల్ చేసుకోలేక, లోబరుచుకోలేక పౌలు ఏం చేశాడు చెప్పండి? తన శరీరమును నలగొట్టుకుంటూ, అంటే నాలిక ఒక్కటేమని ఆగట్ల, తేట తీస్తూ ఉంది. ఎందుకు? బీడీలు సిగరెట్లు తాగాలని, కైని వేసుకోవాలని, మందు తాగాలని, వాళ్ళతో మాట్లాడాలని, వీళ్ళతో మాట్లాడాలని, లేకపోతే ఇంకో పని చేయాలని, ఇంకో పని చేయాలని, ఈ విధంగా చేయాలని. ఏం చేస్తుంది శరీరం? చెప్పండి. అయ్యి గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చెప్తే ఏమవుతుందని చెప్పి మీరు భయపడతా ఉంటారు. ప్రతి మనిషికి చెడ్డ పని చేయాలని మనసు ప్రేరేపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంక్లూడింగ్ మీ, నాతో కలిపి. ఇక్కడ ఎవరు కూడా నీతిమంతుడు లేడు. దేవుని రక్తం చేత కడగబడిన మనం నీతిమంతులమే. హల్లెలూయా. పౌలు ఆ మాట ఎందుకన్నాడు గ్రహించారా? మీరు ఎందుకన్నాడు గ్రహించారా? పౌలు కూడా ఆ పాపపు ఆ ఉద్దేశాలు, కోరికలు, అంటే ఆయన రావడం కాదు అవి. పాపం స్వాభావికంగా మనుషులోకి వచ్చేస్తుంది, ప్రేరేపణ చేస్తుంది, శోధిస్తుంది, పడగొట్టాలని చూస్తుంది, నిలబడే ఉన్నవాడిని త్రోసేయాలని చూస్తుంది, నవ్వులు పాలన చేస్తుంది, అవమానపరచాలని చూస్తుంది. ఆ తర్వాత పరిణామాలు ఆలోచించనివ్వకుండా చేస్తుంది. ప్రత్యేకించి మన శరీరాన్ని ఫోకస్ చేస్తుంది. అనుభవించు, సంతోషించు నా ప్రాణమా, తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. దేవుడు అన్నాడు, వరే వెర్రివాడ, వరే ఫూల్, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. ఇక్కడ నోవాహు తన శరీరాన్ని బట్టి ఆలోచన చేయలేదు, సుఖాన్ని కోరాడు, తాగేశాడు, మత్తుడై పడిపోయాడు, తన కొడుకు శపించబడ్డాడు. అపోస్తలుడైన పౌలైతే తనకు కలిగే ప్రతి ఆలోచన బట్టి, ప్రతి ఒక్క కోరికను బట్టి, ప్రతి ఒక్క ఉద్దేశాన్ని బట్టి తన శరీరాన్ని నలగొట్టుకుంటూ, లోబరుచుకుంటూ, ఏ విధంగా నలగొట్టుకుంటున్నాడు? వాక్యము ద్వారా, ప్రార్థనలో తన శరీరాన్ని నలగొట్టుకుంటూ, లోబరుచుకుంటూ, పరిశుద్ధంగా అనేకులకు మాదిరిగా జీవిస్తున్నాడు పౌలు. ఈ రోజున వాక్యం వింటున్నా మీరు, వాక్యం చెప్తున్నా నేను, ఆలోచన చేయాలి. నిలబడి ఉన్నామని అనుకుంటున్నామా? పడిపోయి ఉన్నామని అనుకుంటున్నామా? పడిపోతే ఎందుకు పడిపోయాం? ఒక్కటే ఒక కారణం చెప్పగలను, మన శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోలేక, మన శరీరాన్ని అదుపు చేసుకోలేక, మన శరీరాన్ని నరగొట్టుకోలేక ఈ రోజున పడిపోయేదానికి ఆస్కారం ఉంటుందని కూడా మీరు గమనించాలి. లోతు అనుకోలేదు. ఏమనుకోలేదు? అరే నేను ఎందుకు దీవించబడ్డాను, ఎందుకు ఆశీర్వదించబడ్డాను? మా యొక్క పెదనాన్న ద్వారానే కదా. మరి అబ్రహామును బట్టి లోతు దీవించబడ్డాడు. ఆ విషయాన్ని లోతు ఏం చేశాడు? గుర్తుపెట్టుకోలేదు. భార్య శోధించిందనో, పనులు శోధించారనో, ఇంకోటో 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 కారణాన్ని బట్టి లోతు ఏం చేశాడంటే అబ్రహాంని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం బాగా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, నోవాహు మంచోడే, లోతు మంచోడే, నువ్వు మంచోళ్ళవే, నేను మంచోడినే. ఇక్కడ మంచోళ్ళు కాదు ఏంటని అంటే శరీరమే. ఏంటి? శరీరము, శరీర కోరికలు, శరీర ఆలోచనలే మంచివి కావు.
వాటిని లోబరుచుకున్నప్పుడు ఏంటండి, వాటిని లోబరుచుకొనగలిగినప్పుడు ఏమవుతుంది? నిలబడతావు నువ్వు. హల్లెలూయా. ఎక్కడ అంటే క్రీస్తులో నిలబడతావు. తొగుల్లో కాదు, తంటాల్లో కాదు, అవమానపరిచే విషయంలో కాదు, నిందల పాలు చేసే విషయంలో కాదు, సాడి మాటలు చెప్పే విషయంలో కాదు, వ్యసనాల్లో కాదు, తిరుగులాట్లో కాదు, క్రీస్తులో నిలబడతావు నువ్వు. హల్లెలూయా. నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోనగలిగితే, నీ శరీరాన్ని లోబర్చుకొనగలిగితే. బైబిల్లో ఒక కుటుంబం చూశానండి నేను, ఇలాగే ధ్యానిస్తూ ఉంటే. ఏ కుటుంబం అంటే ఇస్సాకు కుటుంబం. మరి ఈ కుటుంబాన్ని నేను చూచి ధ్యానిస్తూ ఉన్నప్పుడు అండి, ఈ కుటుంబాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒకరితో ఒకరికి సంబంధం లేదు. ఉండే నలుగురిలో 2 పార్టీలు. ఇస్సాకేమో ఏశావు అంటే ఇష్టం, రిబ్కాకేమో యాకోబు అంటే ఇష్టం. ఒక కుటుంబం ఉందండి. ఆ కుటుంబంలో ఒకరికొకరు మాట్లాడుకోరు, ఎవరు మాట్లాడుకోరు. ఆ ఇంటి యజమానుడు ఫ్యాంట్ అనేది కొంచెం పొడుగు అయిపోయినప్పుడు ఆ కత్తిరించి దాన్ని కరెక్ట్గా లెవెల్ చేసేదానికి తంటాలు పడుతున్నాడు. ఇంట్లో ఎవరు మాట్లాడరు, అమ్మతో మాట్లాడు, భార్యతో మాట్లాడు, పిల్లకాయలు ఎవరు ఒకరికొకరు సంబంధం లేదు. ఈయనకేం అర్థం కాక ఇంట్లో చేరి వరండాలో, నా ఫ్యాంట్ పొడుగయింది, ఎవరైనా దీన్ని కరెక్ట్గా కట్ చేసి చేయండి అని చెప్పి పెద్ద గరిసాడు పెట్టి వెళ్ళిపోయాడు. ఎవరు? ఇంటి యజమానుడు. ఎప్పుడూ లేని ప్రేమ ఒక్కసారిగా భార్యకు వచ్చేసింది. ఏమని అంటే, మా ఆయన నాతో మాట్లాడకపోయినా నాకే చెప్పినట్టున్నాడని చెప్పి వెళ్ళి టేపు తీసుకునింది, కొంచెం తీసుకొని కట్ చేసి కుట్లేసాడు పెట్టింది. ఈ లోపల అమ్మగారికి కూడా నా కొడుకు చాలా కాలమైంది మాట్లాడి, మరి నా కొడుకు ఇంతగా చెప్పిన తర్వాత నేను వినకుండా ఉంటే అట్ట, ఎంత నా కొడుకే కదని ఆమె వెళ్ళి కొంత టేపుతో కొలతేసి కట్ చేసి కుట్టి పెట్టింది. ఈ లోపల ఎప్పుడు మాట్లాడిన కూతురు, ఎప్పుడు పని చేయని కూతురు కూడా మరలా వచ్చి, మా నాయన చెప్తే మా అమ్మకి బుద్ధి లేదు, మా యవ్వకి బుద్ధి లేదు, పనికి మాలోళ్ళు, మా నాయన చెప్తే కనీసం చేయలేదని చెప్పి కూతురు కూడా వచ్చి కట్ చేసిన తర్వాత ఆయన వచ్చి చేసుకోగానే షార్ట్ అయిపోయింది. ఉన్న ఫ్యాంట్ కాస్త నిక్కరైపోయింది. ఏందిరా ఇది అనుకుంటే ఇంట్లో ఒకరికొకరికి సంబంధం లేదు. అక్కడ ఇస్సాకు కుటుంబం పరిస్థితి కూడా అదే. ఇస్సాకు కుటుంబం పరిస్థితి కూడా, యాకోబును ఇస్సాకు దీవించినంత మాత్రాన యాకోబు దీవించబడలా. అదొక దీవెన కాదు. యాకోబు ఎప్పుడైతే తన తప్పును తెలుసుకొని, గడిచిన దినాల్లో మీకు వాక్యం చెప్పాను నేను, ఎప్పుడైతే తన తప్పును తెలుసుకొని ఇక విసిగిపోయాను, ఇక నా వల్ల కాదు, ఆగిపోవాలి, నేను పశ్చాత్తాపంలో ఒక తీర్మానం తీసుకుని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఇజ్రాయెల్గా మార్చబడిన యాకోబు ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నా ప్రియ సంగమా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నిలబడున్నావా, పడిపోయావా? నిలబడితే ఎక్కడ నిలబడున్నావు, పడిపోతే దేంట్లో పడిపోయి ఉన్నావు? ఒకసారి ఆ కొరింథీయులకు రాసిన పత్రిక ఇప్పుడు చదివిస్తాను మీ చేత. నేను 8వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. 8వ వచనం, 7వ వచనం నుంచి 10వ అధ్యాయం 7వ వచనం నుంచి. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారు అని వ్రాయబడినట్లు, వారిలో కొందరి వలె మీరు విగ్రహార్థికులు ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచారింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమనే 23,000 మంది కూలిరి. మనం ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పములు నశించారు. మీరు సొనగొకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించారు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. హల్లెలూయా. దేని కొరకంట? బుద్ధి కలిగేదానికి వ్రాయబడి ఉన్నాయి. అప్పుడు 12వ వచనంలో ఉంది, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్త పడాలి. యేసయ్య కూడా చెప్తాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియ సంగమా, ఆలోచన చేయండి. దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు.
ఈ రోజున మీ శరీరాల్ని మీరు లోబర్చుకోగలుగుతున్నారా? మీ శరీర కోరికలను కట్టడి చేయగలుగుతున్నారా? మీ శరీరమును అదుపులో పెట్టుకోగలుగుతున్నారా? అంటే నోవాహు చేయలేదు, లోతు చేయలేదు, అలాగే ఇస్సాకు రిబ్కాలు కూడా వారి యొక్క నిర్ణయాల్లో మార్చుకోలేదు. కాబట్టే తన తమ్ముడిని ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకున్నాడు. ఈ రోజున ఆలోచన చేయి. ఇక్కడ ఈ వాక్య భాగం మనం చదువుతా ఉన్నప్పుడు వారు చేసిన తప్పును చూపిస్తున్నారు. ఆ తప్పు తర్వాత వారు పొందిన శిక్షను కూడా మనకు మెన్షన్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ పౌలు. ఏం చెప్తా ఉన్నాడు? విగ్రహారాధికులై ఉండకుడి, వారి వలె మనము వ్యభిచరింపకుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిపోయారు. ఎంతమంది చచ్చిపోయారు? 23,000 మంది చచ్చిపోయారు ఆ పాపం చేసినందుకు. ప్రభువును శోధించారు. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించారు. దేనివల్ల? ప్రభువును శోధించినందువల్ల సర్పం వల్ల నశించారు. సనుగారు. వారిలో కొంతమంది సనిగి సంహారకుని చేత చనిపోయారు. ఒక్కొక్క పాపం ఒక్కొక్క విధంగా వారిని చంపేసింది. ఒక్కొక్క విధానము వారిని ఒక్కొక్క విధంగా తీసుకెళ్ళిపోయింది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు వింటున్న మనందరికీ బుద్ధి కలిగేదానికి, బుద్ధి వచ్చేదానికి, మీరు నిలుచున్నానని తలంచితే పడిపోకున్నట్లు. మీరు అనుకుంటున్నారు ఇజ్రాయిల్ లాగా ఏమనంటే, మేము బ్యాప్తిజం తీసుకున్నాం, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నాం, క్రీస్తును వెంబడిస్తున్నాం అని. కానీ మీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే, మీ శరీరాన్ని అదుపు పెట్టుకోలేకపోతే పడిపోయిన వారిగా, దిగజారిపోయిన వారిగా, శాపానికి పాపానికి కారణమవుతున్నట్లుగా మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా అపోస్తలుడైన పౌలు ఒక మాదిరిగా మనకుంటూ ఉన్నాడు. ఈ రోజున మీకున్న కోరికలు ఏవో, మీకున్న తలంపులు ఏవో, మీకున్న ఆలోచనలు ఏవో మీకు తెలుసు. ఆ తలంపులు మంచివా కావా కూడా మీకు తెలుసు. కోరిక ఉంది చూసారా, ఆ ప్రమాదాన్ని గుర్తు చేయనీదు, ఆ ప్రమాదాన్ని లెక్క చేయనీదు, ఆ ప్రమాదాన్ని ఆలోచింపనివ్వదు. ఏదైనా నోవాహు అనుకున్నాడా కొడుకుని శపిస్తాడని? అసలు కొడుకుని ఎవరైనా శపిస్తారా? ఎవరైనా శపిస్తారా? శపించరు. కొడుకుని ఎవరు కూడా శపించరు. శరీర కోరికలను కంట్రోల్ చేసుకోలేక, శరీర ఆలోచనలు కంట్రోల్ చేసుకోలేక, వారు కలిగే బాధలను బట్టి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఆ పాస్టర్ గారి చేత, ఈ పాస్టర్ గారి చేత, ఈ పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు అని తిరుగుతూ 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 చాలామంది సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, క్రీస్తులో నుంచి దూరం అయిపోతూ ఉన్నారు. బైబిల్లో చెప్పబడింది, ఎవడైనా రోగి అయి ఉన్నాడా వానికి నూనె రాచి, నూనె రాస్తేనే బాగుపడతాడా, నూనె రాకపోయినా బాగుపడతాడా? నూనె రాచినా బాగుపడతాడు, రాయకపోయినా బాగుపడతాడు. కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే వారికి ఏదో ఒకటి అప్లై చేయాలి, ఏదో ఒకటి అప్లై చేయాలి, అప్పుడే వారికి. కొంతమందికి ఎలా ఉంటుందంటే పాస్టర్ చేయబెడితేనే వారికి ఆ తృప్తి, అంటే అప్పుడు వారికి బాగుపడినట్లు. నూనె రాచి ప్రార్థిస్తేనే, అది వారి తప్పని నేను చెప్పట్లేదు. అయితే నేను ఏం చెప్పదలుచుకున్నానండి అంటే, నువ్వు నూనె రాచినా బాగుపడతావు, నూనె రాయకపోయినా, ఖర్చీపు ఎగరేసినా బాగుపడతావు, ఖర్చీపు మట్టి తిన్నా బాగుపడతావు, మట్టి తినకపోయినా బాగుపడతావు, ఊదినా బాగుపడతావు, ఊదకపోయినా బాగుపడతావు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేటి ప్రస్తుతం క్రైస్తవ్యంలో ట్రెండింగ్ అయ్యే విషయాలు ఇవి. మీటింగ్స్కి వెళ్ళి 100 రూపాయలు పెట్టి ఖర్చీపులు కొనుక్కోవడం, 100 రూపాయలు పెట్టి నూనెలు కొనుక్కోవడం, అవన్నీ ఉంటే మన సంఘానికి దేనికి దానికి ఉపయోగపడతాయి. ఖచ్చితంగా చెప్తున్నాను, నేను కొనుక్కోవద్దని చెప్తున్నాను నేను. ఎందుకని అంటే వాటి ద్వారా మీకు స్వస్థత కలగదు. యాకోబులాగా, చిన్న కుమారులాగా మీరు పశ్చాత్తాపం లేకుండా, మారు మనసు లేకుండా శరీరాన్ని కంట్రోల్ చేసుకున్నంత వరకు మీకు ఏది కూడా జరగదు. ఇది వాస్తవం, వాక్యానుసారంగా చెప్తున్నాను, సొంత మాటలు చెప్పట్లేదు. రోజున క్రైస్తవుల యొక్క మనస్తత్వాలు శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేక పడే బాధలను బట్టి రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది వారికి క్షేమాన్ని దయచేయదు. రకరకాలైన ఆలోచనలు తీసుకుంటున్నారు, ఎందుకు ప్రయోజనం కాదు. యాకోబు ఎన్నో ఆలోచనలు తీసుకున్నాడు, ఏం పని చేయలా, ప్రార్థనలో నిలబడ్డాడు, అప్పుడే యాకోబు జీవితం మారింది.
ఈ రోజున చాలా సందర్భాల్లో మీకు 40 రోజుల ఉపవాస కూడికల్లో మీకు ప్రార్థనల గురించి నాకు తెలిసి వారం రోజులు చెప్పాను అనుకుంటా. మీకు ఎంతమంది మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నారు ఏకాంతంగా? చేతులు ఎత్తండి. ఎంతమంది చేస్తున్నారు ఏకాంతంగా? ఒక్కరు చేయట్లా. ఎట్లా పోతాయి మీ సమస్యలు? ఎట్ట పోతాయి మీ కష్టాలు? సమస్య వచ్చిన యాకోబు ఎట్టబోయింది సమస్య? హిజ్కియా ఏం చేశాడు? ఎస్తేర్ ఏం చేసింది? నినివే పట్టణస్తులు ఏం చేశారు? బిర్యానీ వండుకొని తిన్నారా? మూడపుట్టు ఫుల్లుగా తిని ఇంట్లో పడుకుని నిద్రపోయారా? టీవీలో షోలు చూస్తూ పడుకున్నారా? ఏం చేశారు? ప్రార్థన చేశారండి. ఈరోజు మనం ప్రార్థనలు చేయకుండా, పశ్చాత్తాపడకుండా, బాగు కావాలని చెప్పి ఆడికి ఏడికి తిరిగితే ఏమొస్తుంది? ఏమీ రాదు. గుర్తుపెట్టుకోండి. సంఘములో తల్లి సంఘములో జ్యేష్ఠులుగా ఉండకుండా అటు ఇటు తిరుగుతూ దేవునికి వ్యతిరేకమైన పొరపాట్లు చేస్తూ వాటి నుంచి బయటపడాలని నువ్వు తీసుకునే నిర్ణయాలు నిన్ను గట్టెక్కించలేవు. అందుకే యోహాన్ అంటాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో? ఎవరు మీకు బుద్ధి చెప్పేది? నేను కాదండి, నాలో ఉన్న దేవుడు. హల్లెలూయా. బుద్ధి చెప్పే మాటలు మాట్లాడుతున్నప్పుడైనా మారాలి కదా. బుద్ధి కలిగించే మాటలు చెప్తున్నైనా మారాలి కదా. ఈరోజు సంఘంలో మీరు నాకు తెలుసు చాలామంది చాలా విషయాల చేత బాధించబడుతున్నారు. నేను సేవకునిగా మీకు చాలాసార్లు చెప్పాను, సంఘంలోకి చేరి మీరు ప్రార్థించండి అని చెప్పాను. ఎవరు మాట వినట్లేదు. మంగళవారం గృహ కోడికలకు రమ్మని చెప్తున్నాను, ఎవరు వినటం లేదు. శుక్రవారం విజ్ఞాపన కోడికలకి, ప్రార్థన కోడికలు రమ్మంటున్నాను, ఎవరు రావట్లేదు. శనివారం రమ్మంటున్నాను, రావట్లేదు. వింటున్నారు చెవిలో నుంచి, ఏదో ఒక చోట నుంచి వదిలేస్తున్నారు, వాటిని విడిచిపెట్టేస్తున్నారు, మర్చిపోతున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు, కేర్లెస్గా ప్రవర్తిస్తున్నారు, బుద్ధి లేకుండా జీవిస్తున్నారు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే అందుకే పౌలు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి, ఏం చెప్తున్నాడు? మనకు బుద్ధి కలిగేదానికి ఇవన్నీ కూడా దృష్టాంతాలుగా ఉన్నాయి, మనకు మాదిరిగా, మనం ఆ విధంగా పడిపోకుండా ఉండేదానికి, వారిలాగా మనం జీవించకుండా ఉండేదానికి. ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియ సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నిలబడి ఉన్నావా, పడిపోయి ఉన్నావా? ఏంటి? నిలబడి ఉన్నావా, పడిపోయి ఉన్నావా? ఎందుకు పడిపోయావు? పడిపోయేదానికి కారణం ఏంది? ఇది ఒక్కటి చెప్పండి, ముగిచ్చేస్తాను. శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేక, అదుపు చేసుకోలేక పడిపోతున్నాం క్రైస్తవులంగా. ఈరోజున ఒకవేళ దేవుడు, నా ప్రియ సంగమా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే మనల్ని నిందించాలనో, తక్కువ చేయాలనో, అవమానపరచాలనో, ఎగతాళి చేయాలనో కాదు. నా ప్రియ సంగమా, ఆలోచించేయండి. కేవలం మనమందరం క్రీస్తునే బండ మీద నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునే బండపై నిలబడి ఆయన వెంబడించాలి. గాలి వానలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, అలలో పైకి ఎగిరినా, ఆ కొండ మీద ఉన్న మనం, బండ మీద ఉన్న మనం పడిపోము, నిలబడే ఉంటాము. హల్లెలూయా, నిలబడే ఉంటాం. పడిపోయేదానికి ఆస్కారం ఉండదు. ఈ మాటలు విని నువ్వు దాని ప్రకారం పాటించకపోతే నీ ఇల్లు ఎక్కడ ఉంటుంది? ఇసుక మీద ఉంటుంది. గాలి వస్తుంది, వాన వస్తుంది, అలలు వస్తాయి, కూలిపోతుంది. ప్రమీలమ్మ గారు ఇంటి దగ్గర పెట్టాం. ఆ రోజున దేవుని వాక్య సందేశం ఏంటి? ఇల్లు నిలబడుట అనే దాని గురించి చెప్పాను. ఆ రోజు ఇంకో ప్రత్యేకమైన సందర్భం. అయితే ఈ రోజున మనం ఆలోచన చేస్తే, ఈ దేవుని మాటలు మనం కానీ విని ఆ ప్రకారం జీవిస్తే మన జీవితం క్రీస్తు అనే బండ మీద నిలబడుతుంది. మన శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఇసుక మీద మనం ఉంటాం. మీకు తెలుసు, ఇసుక మీద ఇల్లుంటే ఆ వాటర్కి, ఆ ఫ్లోయింగ్కి, లేదా గాలివానలకి నిలబడదని. కాబట్టి ఒక తీర్మానం తీసుకోండి. మధ్యాహ్న కాల సమయంలో మోకరిల్లండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ మాటలు ఒకసారి తలపోసుకుంటూ దేవుడు మాట్లాడిన మాటలను బట్టి